अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भं नाथयामनमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరంగ క్షేత్రమున మూడు పూలు ఆరు కాయలు అన్నట్లు ఇష్టాద్వైత సిద్ధాంతం శ్రీ వైష్ణవ సాంప్రదాయం కూడా విలసిల్సిన రోజులవి. భట్టర్ నంజయార్ నమ్మిళ్ళయ్యను ఆచార్య పరంపర పిదప శ్రీకృష్ణ పాదులు పుత్రత్నములుగా అవతరించిన పిల్లలోకాచార్యుల వారును అళిగియ అజుగియ మణవాళ పెరుమాళు నయనారును ద్రావిడ ప్రబంధ సంప్రదాయ ప్రవర్తలుగా ఉత్తమాచార్య పురుషులుగా శ్రీరంగ క్షేత్ర వైభవంతో పాటు శ్రీ వైష్ణవ శ్రీని దిశల వ్యాపింపజేస్తున్నది. శ్రీ నమ్మెళ్ళయ్య స్వామివారిని వారి శిష్యులైన పెరియవాచ్యం బెళ్ళయ్య గారు, వడుక్కుర్ తిరువీధి పిళ్ళయ్య మొదలగు వారు ఆరంభించిన ద్రావిడ దివ్య ప్రబంధ సారార్థ ప్రవచన వ్యాఖ్యాన రూపం ఏర్పడిన ప్రచార కార్యక్రమం పిల్లలోకాచార్యుల వారు అజగే మనవాళ్ళ పెరుమాళ స్వామివారిను తమ గ్రంథముల ద్వారా విస్తరింపజేసిరి. ఆళ్వార సూక్తులోని పరమార్థమును తమ ప్రబంధములో వెల్లడించిన గౌరవం ఈ ఇద్దరు ఆచార్యులకే దక్కింది. సోదరులైన ఈ ఇరువురును బ్రహ్మచారులై సంసారిక సుఖమును ప్రక్కకు మరలకుండా జీవితమంతయు సాంప్రదాయం సేవకు అర్పించిన మహామగురు. అందు మొదటి వారు రచించిన అష్టాదశ రహస్య గ్రంథములో ముముక్షపుడి శ్రీవచనభూషణం అనేవి అత్యంత ప్రాధాన్యం వహించిన శ్రీ వైష్ణవలోకమునకు పరమోపాధేయములైనవి. ఇక రెండవ వారైన అజగియ మణవాళ్ పెరుమాళ్ నాయనార్ స్వామివారు ప్రసాదించిన ప్రబంధములలో శ్రీ ఆచార్య హృదయ గ్రంథం సాంప్రదాయ శిరోధార్యమైంది. వీరు తిరుప్పావి ప్రబంధమునకు మరియు మధుర కవల కన్యాశ్రితామునకు ప్రబంధమునకు విపుల వ్యాఖ్యానం ప్రసాదించున్నారు. ఆచార్య హృదయం వలె ద్రావిడాంనయ హృదయము పేరు గల మరొక ప్రబంధం కూడా వీరిని ప్రసాదించడం జరుగుతున్నది, కానీ అది ప్రసిద్ధి కాలేదు. శ్రీవచనభూషణం వల్ల ఈ ఆచార్య హృదయ గ్రంథం కూడా ఆళ్వార్ల వైభవము పతాకమై బహుముఖంగా వారి ప్రబంధము ప్రమాణముగా స్థాపించటే గాక అందులో రహస్యార్థమును విలక్షణమైన శైలిలో ఆవిష్కరించబడింది. స్వాపదేశార్థం ప్రతిపాదన దివ్య ప్రబంధంలో వేదాతిశయం వైభవమును సప్రమాణముగా నిరూపించినది. అన్నగారి గ్రంథం ద్రాక్షాపాకం వలె ప్రసన్న మధురం కాగా వీరి ప్రబంధం నారీకేళపాకం వలె గుంభితమై ఆళ్వార్ల సూక్తులతో ద్రవిడ శబ్దజాలంతో నిబద్ధమైనది. దీనిపై విశదవాక్సికమని శ్రీ మణమాళమాములు మధుర వ్యాఖ్య అవతరింపనచో సామాన్యులకు ఇది దురవగాహనమై ఉండేది. తిరువాయమజి ప్రబంధం భగవద్విషయమైన వ్యాఖ్యతో సేవించిన వారికి ఆచార్య హృదయం సేవించినప్పుడే ఆ కాలక్షేమం పరిపూర్తి అని ప్రపంచంలో నిర్ణయం. ద్రావిడ పాశంలో సూక్తి శకలములతో సాగిన ఇందులో పెద్ద పెద్ద చూర్ణికలు సామాన్యులకు నూటపట్టవు. కానీ సమర్థులు అనుసంధించినప్పుడు శబ్ద సౌందర్యంచే సంస్కృత దండకాదుల వలె కర్ణోపేయములై ఉండను. శ్రీపరాంశమునీంద్రులు సూక్తి సుధా సముద్రంలో మధుర భక్తి రత్నము తెలుసుకుని వారు అర్థంతో పాటు గ్రంథాధ్యయనం చేయక తప్పదు. ద్రావిడ భాషా పరిచయం లేని వారికి భాషా క్లేశము గట్టి ప్రతిబంధకమే. నిరాశ వెందిరిపోవడం కూడా సమయం. కానీ సరసమైన అనువాదం ఉన్నప్పుడు జిజ్ఞాసులు అపేక్ష బలవంతం కాగలవు. సంస్కృత గ్రంథములు ఎన్నున్నా అనువదింపడిన తద్గ్రంథ మాధుర్య స్వాదించబట్లే. ఈ అనువాద ప్రక్రియ విజ్ఞానపూర్వకంగా మహాగ్రంథములన్నిటికీ సాధారణమై లోకమున అనుభవంలో ఉంది. స్వస్తి చేసిన శ్రీమతే రమ్మజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.